షలోం. దేవుని యొక్క వాక్యానుసారంగా పరిచర్య చేయట్లేదా? ఆ పరిచర్య మూతబడుతుంది. దేవుని యొక్క వాక్యానుసారంగా సంపాదించట్లేదా? నీ సంపాదన వేరొకరికి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యానుసారంగా నీతిగా, నిజాయితీగా ఇల్లు కట్టలేదా? ఆ ఇంట్లో వేరొకరు నివసించబోతున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా వివాహం జరగలేదా? ఆ వివాహము ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. దేవుని యొక్క వాక్యానుసారంగా ఉద్యోగం సంపాదించి చేయట్లేదా? ఆ ఉద్యోగం వేరొకరికి ఇవ్వబడుతుంది. ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ ప్రతి శుక్రవారము రాత్రి 9 గంటలకి ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ప్రార్థనను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రార్థనను మనం తీసుకుని దాని నుండి కొన్ని ఆత్మీయ విషయాల్ని నేర్చుకుంటున్నాం. ఇది ఉపవాస ప్రార్థన. మీలో అనేక మంది ఉపవాసం ఉన్నారని తెలుసు. మరి దయచేసి పడుకుని కానీ జారబడి కానీ చూడొద్దు. భక్తి శ్రద్ధలతో భయభక్తులతో మీ సంఘాల్లో ఎలాగైతే కూర్చుంటారో భక్తిగా అలా కూర్చొని ఒక పెన్ను పుస్తకం తీసుకొని మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము ఆ 20 వచనాలు మరి తీసి ఉంచాలని కోరుతున్నాను. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక ప్రార్థన ఉన్నదండి. ఆ ప్రార్థన గురించి నేను మీకు వివరిస్తాను. ఆ ప్రార్థన ఎవరు చేశారు, ఎందుకు చేశారు మరి మనకి తెలియాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా. ఆ కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పి ఆ ప్రార్థన గురించి చాలా క్లుప్తంగా ధ్యానం చేద్దాము. ఆఖరిలో ప్రార్థన దయచేసి ఎవ్వరూ మిస్ కావద్దు. దేవుడు మన అందరి ప్రార్థన విని దానికి జవాబుని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 2 వర్గాలు ఉన్నాయి. ఎవరు ఆ వర్గాలంటే ఒక పక్క రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రము వారు ఒక పక్క ఉన్నారు. యువతల పక్క హగ్రీయులు, యోతూరు, నాఫీషు వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక వర్గము, ఈ ముగ్గురు కూడా ఒక వర్గము. మరి హగ్రీయులు అనగానే లోతుగా చదివితే హాగరు వంశానికి చెందినవారు. అలాగే యోతూరు, నాపీషు వీళ్ళందరూ ఎవరంటే ఇష్మాయేలు కుమారులు, వారి సంతానముగా బైబిల్ గ్రంథం మనకి చెప్పింది. మరి హాగరు సంతానానికి దేవుడు తెలుసు, ఇష్మాయేలు సంతానానికి దేవుడు తెలుసు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అబ్రహాము భార్య కుమారులు కదా. అబ్రహాము తండ్రి దేవుడు ఎలా తెలియకపోకుండా ఉంటాడు, వీరికి తెలుసు. కానీ ఈ ముగ్గురు వర్గీయులు అంటే హగ్రీయులు, యోతూరు వారు, నాపీషు ఈ వర్గీయులు యుద్ధమందు ప్రార్థన చేయలేదు. కానీ యువతల పక్క ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రము వారు వీరు ప్రార్థించారు. వీరికి దేవుడు తెలుసండి, వీరికి దేవుడు తెలుసు. కానీ ఈ కుటుంబాలు, ఈ వర్గీయులు ప్రార్థించారు, వీరు ప్రార్థన చేయలేదు. వీళ్ళు ప్రార్థించగా వీరు గెలిచారు, వీరు ప్రార్థించలేదు గనక ఓడిపోయారు. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఎందుకు యుద్ధం వచ్చింది అని గమనిస్తే ఆ యొక్క ల్యాండ్, పచ్చిక బయళ్ళు కలిగిన భూమి గురించి ఈ వర్గానికి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో నుండి, ఈ ప్రార్థన నుండి మనము 1-2 ఆత్మీయ పాఠాలని నేర్చుకుందాం. ఇంతకు ముందు వారాల్లో కూడా ఫ్రైడే ప్రేయర్స్లో అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. అవకాశం ఉంటే, సమయం ఉంటే, దేవుని చిత్తమైతే దేవుడు మిమ్మల్ని మరి ప్రేరేపిస్తే చూడాలని కోరుతున్నాను. ఈ యుద్ధము భూమి గురించి, ఈ ప్రార్థన భూమి గురించి. చూద్దామా ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయము 18వ వచనం. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని
ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అంటే ఈ హగ్రీయులకి, యోతూరు వారికి, నాపీషు వారికి ఈ ప్రాంతము ఆల్రెడీ ఇవ్వబడింది స్వాస్యముగా డైరెక్ట్లీ ఫ్రమ్ అబ్రహాము నుండి ఈ స్వాస్యాన్ని వారు పొందుకున్నారు. అయితే ఇవ్వబడిన ఈ స్వాస్యాన్ని వారు పొందుకోకుండా, సరిపెట్టుకోకుండా ఏం చేశారు? వారిది కాని స్వాస్థ్యాన్ని పంచుకోవడానికి, ఆక్రమించుకోవడానికి, విరోధముగా నిబంధన చేసుకోవడానికి ఈ యొక్క వర్గీయులు మరి ఏం చేశారంటే ప్లాన్ చేశారు. శత్రువులతో కలిసి ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెట్టారు. విరోధముగా వారి ఎడల పన్నాగాన్ని పన్నారు. ఇది ఆత్మీయ పాఠం. అయితే మనము ఏమి నేర్చుకోవాలంటే ఎప్పుడు కూడా గమనించండి, మరలా వినండి. మనది కానిది మనకి రాదు, మనకి చెందినది రాకుండా పోదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. నేను నమ్ముతాను, నా జీవితంలో నేను చూశాను. మనది కానిది మనకి రాదు, మనకు రావలసినది రాకుండా పోదు. అనవసరముగా ప్రయత్నించి ఓడిపోవద్దు, అనవసరముగా యత్నించి పరువు పోగొట్టుకోకూడదు. నీది కానిది నీకు ఎప్పటికీ రాదనే సత్యాన్ని బైబిల్ గ్రంథమే మనకి తెలియచేస్తున్నది. ఒకవేళ మనకి వచ్చినప్పటికీ అది ఎంతో కాలం ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ దానిలో సమాధానము ఉండదు. తద్వారా ఆ యొక్క అన్యాయము ద్వారా మన తర్వాత వంశీయులకి శాపము వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ దేవుడు ఫలానాది నీకు ఇస్తే అది కలకాలం ఉంటుందండి. సమాధానమును దేవుడు నీకు కలిగచేసి కలకాలం అది ఉంచుతాడు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు పెట్టినా, అడ్డంకులు పెట్టినా దాన్ని అధిగమించడానికి దేవుడు శక్తినిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దాన భూమిని ఇచ్చాడు కదా, మరలా ఎందుకు యోర్దాను నది, మరలా ఎందుకు ఎర్ర సముద్రము? అవి పెట్టినప్పటికీ నడిపించేటువంటి దేవుడు నీతో ఉంటాడు గనక అడ్డంకుల్ని తొలగిస్తాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తలుపు తట్టి మీ ఇంటికి వచ్చి, నీ దగ్గరకు వచ్చి ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రము వారు వీళ్ళందరూ కూడా గమనిస్తే 44,700 మంది ఉన్నారండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ 44,700 మంది ఎవరు? సాధారణమైన వారా, కూలీలా, లేదా వ్యవసాయం చేసేవారా? కాదు. బైబిల్ చెప్తున్నది బల్లెమును చేత పట్టుకోగలరు, ఖడ్గమును వాడగలరు, అంబులు అంటే యారో వేయగలరు, యుద్ధమందు నేర్పరులు. అంటే ఈ ఏబిసిడీలు కాదు, ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా. ఎవరు? ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్రం వారు. కానీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత పెద్ద సైన్యం ఉన్నప్పటికీ, ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నప్పటికీ, యుద్ధమందు వారు ప్రవీణత కలిగి ఉన్నప్పటికీ వారిని వారు తగ్గించుకొని, మా చేతుల్లో ఉన్న ఈ ఎబిలిటీ పనికిరాదు, మా చేతుల్లో ఉన్న ఈ యొక్క నైపుణ్యత పనికిరాదు, నువ్వు మాత్రమే మాకు సహాయము చేయగలవు దేవా అని వారు ప్రార్థించారు. ఎంత గొప్ప విషయమో కదండి. దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ దేర్ ఓన్ స్కిల్స్, దే డిడ్ నాట్ బిలీవ్ దేర్ ఓన్ ఎక్స్పర్టీస్, దే డిడ్ బిలీవ్ ఇన్ ద గాడ్స్ పవర్. దయచేసి 20వ వచనం చదువుతున్నాను చూడండి. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను, కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. బాగా గమనించండి, బైబిల్లో
ప్రార్థన అంటే ఒక మీనింగ్, మొర్ర పెట్టగా అంటే ఒక మీనింగ్. ఏమండి, ఇక్కడ ప్రార్థన అని ఉందా? లేదు. వారు మొర్ర పెట్టగా. ఎవరు మొర్ర పెట్టారు? రూబేనీయుల, గాదీయుల, మనష్షే అర్థగోత్రం వారా? కాదు. అందరూ. ఎంతమంది అండి? 44,700 మంది ఏం చేశారండి? వాళ్ళు అందరూ కలిసి మొర్ర పెట్టారు. వీళ్ళందరూ ఎవరు? రైతులా, కూలీలా, లేదా జనరల్ పబ్లిక్ అంటే కాదండి. వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్. ఎందులో ఎక్స్పర్ట్స్? యుద్ధమందు. యుద్ధంలోకి వెళ్ళి ఇలా టింగ్ 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 అని ఆ యుద్ధం కాదు. ఎటువంటి యుద్ధం అంటే అంబులు వేయగలరు, అంటే యారో వేయగలరు, బల్లెంతో పోరాటం చేయగలరు, ఖడ్గంతో పోరాటం చేయగలరు. అయితే విషయం ఏంటంటే ఈ యుద్ధమందు మాకు ఇంత ఎక్స్పర్ట్ పీపుల్ ఉన్నారు కదా, మాకందరికీ బాగా ఈ యొక్క బల్లెముతో చంపడం తెలుసు, ఖడ్గముతో చంపడం తెలుసు, ఈ యారోస్తో చంపడం తెలుసు. కానీ ఆ 20వ వచనంలో యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. ఎంత శక్తి ఉంది కదా, పర్లేదులే అని అనుకోలేదు వాళ్ళు. ఎంతమంది మేము ఎక్స్పీరియన్స్తో ఉన్నాం కదా, మేము యుద్ధం చేయగలము అని అనుకోలేదు వాళ్ళు. వారందరూ కలిసి దే క్రైడ్ అన్ టు గాడ్, అంటే దే ప్రేడ్ టు గాడ్. అంటే ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? ప్రార్థించి దేవుడికి వదిలేయలేదు. ఏం చేశారు వాళ్ళు? వారు దేవుని యందు నమ్మిక ఉంచారు గనక దేవుడు వారికి జయమిచ్చాడు. ఒక్కొక్కసారి మనం కూడా ప్రార్థన చేస్తాం, కానీ ఇది అవ్వదులే అని ప్రార్థన చేస్తాం, అవునా కదా? ఇది కుదరదులే అని ప్రార్థన చేస్తాం, కానీ అంత విశ్వాసం మనకుండదు. ఇక్కడ వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్న ఈ టీమ్ ఏం చేసిందంటే ఆల్ టుగెదర్ కలిసి దేవుడికి మొర్ర పెట్టారు విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ గాడ్. అంటే దేవుడి ఎడల వారు ఏం చేశారంటే నమ్మిక ఉంచి అప్పుడు ప్రార్థన చేశారు, కాన్ఫిడెన్స్తో ప్రార్థన చేశారు. వారు జయాన్ని పొందుకున్నారు. ఇక్కడ ఒక సూత్రాన్ని, ఒక ఫార్ములాని మనం చూస్తున్నాం ప్రియులారా. దయచేసి ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. దే ప్రేడ్ టుగెదర్, అందరూ కలిసి ప్రార్థించారు. దే ట్రస్టెడ్ టుగెదర్, అందరూ కలిసి దేవుడి మీద నమ్మిక ఉంచారు. ఈక్వల్ టు సక్సెస్, అంటే వారికున్న జ్ఞానాన్ని నమ్మలేదు, వారికున్న ఎబిలిటీని నమ్మలేదు, వారికున్న కెపాసిటీని నమ్మలేదు, వారికున్న ఆ ఎక్స్పీరియన్స్ని నమ్మలేదు, వారికున్న ఆ వనరులను చూసి నమ్మలేదు, వారి దగ్గర ఉన్నది ఏది కూడా వారు నమ్ముకోలేదు. కానీ వారు దేవుని ఎడల నమ్మిక ఉంచారు కాబట్టి వారికి జయం వచ్చింది, సక్సెస్ వచ్చిందండి. మరి చాలాసార్లు మా ఇంట్లో కూడా ఎవరో ఒకరు మొహం మార్చుకుంటాము, ఆ రోజు ప్రార్థన ఉండదు. దోస్ హూ ప్రే టుగెదర్ లివ్ టుగెదర్. ఫ్యామిలీ అంతా కలిసి ప్రార్థించాలి. గుడి కొంచెం గుండె రాగం పాములు పట్టడం ప్రార్థన కాదు. ఒక అంశం గురించి ప్రేయర్ చేస్తే, దేవుడి మీద నమ్మిక ఉంచితే అసాధ్యమైనది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో జరగబోతుంది. సంఘము అందరూ కలిసి ప్రార్థించాలి. మన ఎబిలిటీని, మన కెపాసిటీని ఎప్పుడూ కూడా నమ్ముకోకూడదు. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుందో ఓడతాదో తెలియదు, కానీ నీతిమంతుడు, దేవుడి మీద ఆధారపడిన వాడు భిక్షమెత్తినట్టు, చెయ్యి చాచినట్టు చరిత్రలో లేదు, ఇక మీదట ఉండబోదు. ఆయన చేస్తాడు అని మనం నమ్మాలి. ఆయన నాకు విజయాన్ని ఇస్తాడు అని మనం నమ్మాలి. దేవుడు చేస్తే అందులో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ దేవుడిని నమ్ముకోకుండా మన ఓన్ ఎబిలిటీని నమ్ముకుంటే అందులో అపజయం ఉంటుందనే విషయాన్ని ఈ యొక్క ప్రార్థన నుండి నేను మీకు తెలియచేస్తున్నానండి.
చాలాసార్లు మన సంఘం ఎలాగైపోయిందంటే ప్రియులారా, క్రైస్తత్వంలో తండ్రి ఒక చర్చు, తల్లి ఒక చర్చు, కొడుకు ఒక చర్చు, కూతురు ఒక చర్చు, కోడలు ఒక చర్చు, అల్లుడు ఒక చర్చు, మనవలు ఒక చర్చు. అదొక ప్రాబ్లం. చాలా చర్చలు గమనించండి, ఈ ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో విజ్ఞాపన ప్రార్థన ఉండదు. నెహెమ్యా భక్తుడు, యజ్రా భక్తుడు, ఇశ్రాయేలు ప్రజలు అయ్యో అందరూ కలిసి విజ్ఞాపన చేశారు తెలుసు, కానీ మొన్న బైబిల్ స్టడీలో చెప్పాను, బాగా ఊగేసి అదే అనుకుంటున్నారు, ఆరాధన అయిపోయింది. ఈ ఊగడం ఎక్కువైపోయింది కానీ ప్రార్థన లేదు. ప్రార్థన లేదండి. చర్చిల్లో విజ్ఞాపన ప్రార్థన లేదు. ఆ రోజు వచ్చేది 50, 200, 300 అందరూ కలిసి ఒక అంశం గురించి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దేవుని నమ్మి ఆమేనంటే ఆ విషయం జరగకుండా ఉంటుందా? జరుగుతుంది. సాతానుడికి తెలుసు ఈ విషయం. అందుకని ఈ ఊగడం, ఈ వర్షిప్ ఎక్కువ పెట్టేసి, ఈ పాటలు ఎక్కువ పెట్టేసి ప్రార్థన లేకుండా చేసేసాడు, సక్సెస్ అయిపోయాడు. ఏ చర్చిలో విజ్ఞాపన ప్రార్థన ఉండదో ఆ సంఘము వర్ధిల్లదు. ఏ అద్భుత కార్యము జరగదు, ఏ విజయము అక్కడికి రాదు. పాటలు 3 గంటలు, ప్రసంగం 3 గంటలు, ఈ ఊగడం ఒక 3 గంటలు, అయిపోయింది అంతే చర్చ్. ప్రార్థన లేదు. బైబిల్ చెప్తున్నది దే క్రైడ్, ఆల్ టుగెదర్ దే క్రైడ్. వెంటనే జయాన్ని పొందుకున్నారు. కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేయట్లేదు, అందుకే కుటుంబాల్లో సమాధానము లేదు, ఆశీర్వాదము లేదు. ఈవెన్ నౌ ఇప్పుడైనా చూడండి, ఈ స్టార్టింగ్లో చెప్పాను కదండి, రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు వారు కూడా చిన్న తప్పు చేశారు. ఏంటి? యుద్ధముకు వెళ్ళక ముందు కదా వీళ్ళు ప్రార్థన చేయాలి, చేయలేదండి. వీళ్ళు కూడా ఈ కుటుంబీకులు, ఈ యొక్క గోత్రీకులు యుద్ధముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. చూడండి, ఇన్ ద బ్యాటిల్, ఇంగ్లీష్లో మీ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఇన్ ద బ్యాటిల్ యుద్ధ రంగములో ప్రార్థన చేశారు. యుద్ధము బయలుదేరక ముందు ప్రార్థన చేయలేదు. ఏం నేర్చుకోవచ్చు? ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. గుడ్ న్యూస్. ఇప్పటికే మనము బిజినెస్ స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చేసాం, ఉద్యోగం స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చేసాం, ఒక పని స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చేసాం, ఒక పని స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చేసాం. ప్రార్థించలేదు, స్టార్టింగ్లో ప్రార్థించలేదు. దేవుడు మరలా ఒక గుడ్ న్యూస్ పంపిస్తున్నాడు ఈరోజు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా సరే స్టార్ట్ చేసిన దాన్ని కంటిన్యూ చేయండి. ప్రారంభించింది మధ్యలో ఆపద్దు. మీకు అందరికీ విజయం రాబోతుంది. ఎందుకో తెలుసా? ఈ గోత్రీకులు కూడా స్టార్టింగ్లో ప్రార్థన చేయలేదు, కానీ యుద్ధముకి వెళ్ళిన తరువాత అక్కడ ప్రార్థన చేశారు. అప్పుడు వారు దేవుని మీద కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి అప్పుడు కూడా దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి జవాబు ఇచ్చేసాడు. మనము కూడా ప్రియులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లల గురించి, ఆరోగ్యం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, తాగుబోతు భర్త గురించి, కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడైనా సరే మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు కూడా ప్రభువు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫార్ములా ఏంటండి? వాళ్ళని వాళ్ళు తృణీకరించుకోవాలి, అందరూ కలిసి ప్రార్థించాలి. ఎప్పుడైతే అందరం కలిసి ప్రార్థించి దేవుని ఎడల నమ్మిక ఉంచుతామో సక్సెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. ఒకవేళ మీ సంఘంలో విజ్ఞాపన లేకపోతే మీ పాస్టర్ గారితో మాట్లాడండి, మీ డేకన్స్తో, మీ సంఘ పెద్దలకు చెప్పండి, చర్చిలో విజ్ఞాపన ప్రార్థన లేదు, పాటలు ఎక్కువైపోయాయి, పాటలు తగ్గించి ప్రార్థన కూడా పెంచండి అని ఇన్సిస్ట్ చేయండి. ప్రార్థన సమయాన్ని పెంచండి. ఎందుకంటే ఎలాగో శుక్రవారం ఉండదు, ఎలాగో మంగళవారం రాము, ఇంట్లో మళ్ళీ ఏమి జరగవు కార్యక్రమాలు, ఆదివారం వెళ్తే మళ్ళీ ఆదివారమే. మరి సిటీ కాంటెక్స్ట్లు కదండి, మనకు తప్పదు.
సో ఎప్పుడు కూడా ప్రియులారా మనల్ని మనము తృణీకరించుకుంటాము. వీరు యుద్ధం చేయగలరు, ఆ యొక్క ఈ హగ్రీలని వాళ్ళని ఓడించగలరు, కానీ వాళ్ళ యొక్క ప్రయారిటీ గాడ్ అండి. ఎప్పుడైతే దేవుడికి మనము ప్రయారిటీ ఇస్తామో విజయం వస్తుంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరత ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పంపించవచ్చు. నా ఫోన్ నంబర్ డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు పంపించవచ్చు. ఖచ్చితంగా నేను మా టీం, ఇంటర్సెసరీ ప్రేయర్ టీం ఖచ్చితంగా ప్రార్థిస్తాము. దేవుడు మీకు విజయాన్ని కలుగ చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. 6 జనాంగాలకి నువ్వు తెలుసు. అయితే నాయన రూబేనీయులు, మనష్షీయులు వీరు మాత్రమే ప్రార్థించారు. వారందరూ కూడా నేర్పరి అయినప్పటికీ వారిని వారు తృణీకరించుకున్నారు. ఆ 4000 మంది కలిసి ప్రార్థించారు. ఈరోజు మేము కూడా ప్రభువా నేను ఒక్కొక్కసారి మేము ప్రార్థించట్లేదు, నేను సహవాసంలో మేము తక్కువైపోతున్నాం గనక మీరే మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి ప్రభువా అనారోగ్యం ఉన్నది. ఇదిగో నాయన మా ఎబిలిటీని, మా కెపాసిటీని, మా ట్రీట్మెంట్ని మేము తృణీకరిస్తున్నాం. ఎందుకంటే నీ వాక్యం చెప్పింది నేను నువ్వు స్వస్థపరిచే దేవుడవని. కాబట్టి ఈరోజు మేము నీ మీద నమ్మిక ఉంచుంటుండగా ఎవరికైతే అనారోగ్యం ఉందో యేసు నామములో స్వస్థత కలుగునుగా. ఎవరికైతే తండ్రి నేను శరీరంలో రుగ్మత ఉన్నదో వారికి అందరికీ యేసు నామములో విడుదల కలుగునుగా. ప్రభువా అనేక మంది ప్రియులు ఆర్థికంగా బాధపడుతున్నారు. ఫీజులు కట్టలేక, పిల్లల్ని తండ్రి స్కూల్కి పంపించలేక, కాలేజీకి పంపించలేక, బయటికి చెప్పుకోలేక చాలినంతగా ఉంటుండగా ప్రభువా పరలోకపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెల్ని మీరు కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఇప్పుడే తండ్రి నాయన పరలోకపు నుండి విడుదల చేయండి, ఆశీర్వాదాన్ని విడుదల చేయండి. ఏదియో తక్కువ కాకుండా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని నీ వాక్యం చెప్పింది కనుక నువ్వు వారికి కాపరిగా ఉంటే ఏ లేమి ఉండకుండునుగా, వారికి అందరికీ సమృద్ధి ఇప్పుడే కలుగునుగా. అలాగే ప్రభువా మరి అనేక మంది తండ్రి నాయన యవనాశ్చల్లో ఉన్నారు, క్షమించండి. బంధకాల్లో ఉన్నారు, క్షమించండి. అనేక మందికి ఉద్యోగం లేదు, ఇప్పుడే తండ్రి నాయన ఉద్యోగాన్ని మీరు తెరుస్తున్నారు, నీకు వందనాలు. ఎవరికైతే తండ్రి నాయన యొక్క బిజినెస్లో లాస్ వచ్చిందో వారికి అందరికీ నాయన నువ్వు ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరవబోతున్నావు ప్రభువా, నీకు వందనాలు. తిరిగి మరలా ఆ యొక్క బిజినెస్ని ప్రారంభించి నీ మీద తండ్రి నాయన వారి నమ్మిక ఉంచబోతున్నారు కనుక పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాల్ని ఆ బిజినెస్ ద్వారా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైతే పిల్లలు లేరో నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు. నేను హన్నాని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, సారానికి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, రెబకాని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు గనక ఎవరినైతే తండ్రి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావో వారికి అందరికీ నాయన నువ్వు గర్భఫలాన్ని తెరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నావు. అనేక మందికి వివాహాలు కాక దూరంగా ఉన్నారు ప్రభువా. ఏకాంగులను కూడా నువ్వు సంసారులుగా చేసే దేవుడు గనక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు గనక నీ వాక్యం ప్రకారమే అడుగుతున్నాం నాయన. మరి కనికరించి వివాహాలకి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది తండ్రి నాయన చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు. మేము మనుషులతో మాట్లాడతాం కానీ నువ్వు మనసులతో మాట్లాడతావు గనక నాయన మరి వారికి అన్న ప్రతి సమస్యని నువ్వు తొలగించాలని ప్రార్థిస్తున్నాం. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. మరి తండ్రి నాయన పాపము చేయకుండా ఎల్లప్పుడూ నీ వాక్యము చేత వారిని బలపరచండి నాయన. ప్రయాణికుల్ని జ్ఞాపకం చేసుకునండి, వారి గమ్యాలకి క్షేమంగా చేర్చండి. అనేక మంది తండ్రి నాయన మరి తండ్రి యొక్క కాలేజీల్లో, స్కూల్లో సమస్యల్లో ఉంటున్నారు, చదువు లేక బాధపడుతున్నారు. వారికి అందరికీ నీ జ్ఞానముతో నింపి పరీక్షలకు మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం. ఎవరికైతే తండ్రి నాయన గృహాలు లేవో వారికి అందరికీ మీరు గృహాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ లోకంలో మేము అన్నీ నాయన కలిగి ఉండడం నీ చిత్తమే ఉన్నది కనుక ఎవరికైతే తండ్రి సొంత గృహం అనే కళ ఉన్నదో వారికి తండ్రి మీరు సొంత గృహం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే ప్రభువా మరి వెహికల్స్ లేవో, ఎవరికైతే అది అవసరత ఉన్నదో ఆ వెహికల్స్ యొక్క అవసరతను నాయన మీరు తీర్చాలని ప్రార్థిస్తున్నాం. అన్నిటికీ మించి ప్రభువా నువ్వుంటే మాకు చాలు నాయన. నీకు విరోధంగా ఉంటే మేము ఏమి చేయలేము గనక ఎల్లప్పుడూ ప్రభువా నువ్వు మాతో తోడుగా ఉండాలని, ఎవరైతే నీ మీద ఆధారపడుతున్నారో వారికి అందరికీ నువ్వు విజయాన్ని దయచేయబోతున్నావని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనికి దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, ప్రార్థించిన వారికి, ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండండి.
చాలు. Shalom Aleichem.